ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ పేరు అమ్మ మనస్సు. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. ఏమండి ఏమండి అని పిలుస్తున్న సౌజన్య పిలుపుతో బద్ధకంగా ఆవలింపుతో ఒళ్ళు విరుచుకుంటూ, ఏంటే పొద్దున్నే నీ గోల, ప్రశాంతంగా పడుకోనియ్యవు అంటూ లేస్తూ కసురున్నట్లుగా అన్నాడు శ్రీధర్. ఒళ్ళంతా ఒకటే నొప్పులు, జ్వరంగా ఉందండి. లేచి నిలబడితే కళ్ళు తిరిగిపోతున్నాయి. అమ్మ అమ్మ అంటూ మూలుగుతూ చెప్పింది సౌజన్య. రాత్రి బాగానే ఉన్నావు కదే అన్నాడు శ్రీధర్. అవునండి, మధ్యరాత్రి నుండి కాస్త అనీజీగానే ఉంది. పడుకుంటే అదే తగ్గిపోతుందిలే అనుకొని అలాగే పడుకున్నానండి. కానీ పొద్దున్నే ఇలా అవుతుంది అనుకోలేదండి అంది బాధగా. సరే, లేచి కాస్త ఓపిక తెచ్చుకొని రెడీ అవ్వు, పిల్లల్ని కూడా లేపు, ఈలోగా నేను బయటికి వెళ్ళి టిఫిన్ తెస్తాను అన్నాడు శ్రీధర్. ఓపిక తెచ్చుకొని బ్రష్ చేసుకొని వేడివేడి కాఫీ తాగగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. పడుకున్న పిల్లలు అద్విక ఆద్యాలను కూడా నిద్రలేపి తను రెడీ అయ్యింది సౌజన్య. ఈలోగా శ్రీధర్ టిఫిన్లు తెచ్చాడు. అందరూ తినేసి డోర్ లాక్ చేసి హాస్పిటల్కు బయలుదేరారు. శ్రీధర్కు అమ్మ గుర్తొచ్చింది. సౌజీ, అదే అమ్మ ఉండి ఉంటే ఇంత ఇబ్బందిగా ఉండేది కాదు కదా. అమ్మ పిల్లలను చూసుకునేది. ఇలా చీటికి మాటికి పిల్లలను స్కూల్ మాన్పించాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇంటికి తాళం పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదు కదా అన్నాడు బాధగా. సౌజన్య ముభావంగా ఉండిపోయింది. పిల్లలిద్దరూ నానమ్మ జ్ఞాపకాలు తలుచుకుంటూ, నానమ్మ నాకు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఇచ్చేది అని అద్విక అంటే, అవును, నానమ్మ నాకు కూడా చాక్లెట్లు ఇచ్చేది. నైట్ కాగానే బోల్డ్ అన్ని స్టోరీస్ చెప్పేది అంది ఆద్య. ఇద్దరూ అలా నానమ్మ గురించిన కబుర్లు చెప్పుకుంటున్నారు. డాడీ, నానమ్మ ఎప్పుడొస్తుంది? ఫోన్ చేయొచ్చుగా డాడీ అంది ఆద్య. చాలే, నోరు మూస్తారా? లొడలొడా ఒక్కటే వాగుడు, తల పగిలిపోతుంది అంది సౌజన్య విసుగ్గా. అత్తయ్యకు చిన్న బాబు ఉన్నాడుగా నాన్న, అందుకే అత్తయ్యకు ఇబ్బంది కావద్దని నాన్నమ్మ వెళ్ళిపోయింది. త్వరలోనే వస్తుంది నాన్న అన్నాడు శ్రీధర్. ఈలోగా హాస్పిటల్ రాగానే అందరూ దిగి హాస్పిటల్లోకి వెళ్ళారు. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి టైఫాయిడ్ ఫీవర్ అని, 15 రోజులు రెగ్యులర్గా మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని, కేర్ఫుల్గా ఉండాలనని ప్రిస్క్రిప్షన్ రాసి మెడిసిన్ వాడమన్నాడు. అలాగే 3 డేస్కి ఒకసారి బ్లడ్ చెకప్, జనరల్ చెకప్కు హాస్పిటల్కి వచ్చిపోవాలని చెప్పాడు డాక్టర్. చేసేది లేక పిల్లలను, సౌజన్యను చూసుకోవడానికి శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళి 1 వారం రోజులు లీవ్ పెట్టి వచ్చాడు. ఆ రోజు పిల్లలు స్కూల్ నుండి రాగానే బయటకు వెళ్ళి పిల్లలకు, సౌజన్యకు ఆవకాడో జ్యూస్ తెచ్చాడు శ్రీధర్. హాయ్ డాడీ, మాకు జ్యూస్ తెచ్చాడోచ్ అంటూ పిల్లలిద్దరూ ఆనందంతో గంతులు వేశారు. అరే పెద్దోడా ఇది నీకు, అరే చిన్నోడా ఇది నీకు అంటూ చెరో జ్యూస్ గ్లాసు పిల్లలకి అందించాడు శ్రీధర్. మరో గ్లాస్లో జ్యూస్ పోసి, సౌజీ ట్యాబ్లెట్లు వేసుకుని ఈ జ్యూస్ తాగు అని అన్నాడు. ఇంతలో ఆద్య, డాడీ మమ్మీకి అలా జ్యూస్ ఇవ్వద్దు, ఇలా ఇవ్వు అంటూ జ్యూస్ గ్లాస్ తీసుకొని అందులో సగం జ్యూస్ వేరే గ్లాస్లో పోసి అందులో సగం నీళ్లు పోసి, అమ్మకు ఈ జ్యూస్ ఇవ్వండి డాడీ, మమ్మీ ఇది తాగితే త్వరగా జ్వరం తగ్గిపోతుంది అని అనింది. ఆద్య చెబుతుంటే శ్రీధర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు నాన్న అలా చేస్తున్నావు? అలా నీళ్లు కలపొద్దు నాన్న అన్నాడు వారిస్తున్నట్లుగా. లేదు డాడీ, నానమ్మకు నువ్వు జ్యూస్ తెచ్చినప్పుడల్లా మమ్మీ ఇలాగే చేసేది. ఎప్పుడూ సగం నీళ్లు పోసి కలిపిచ్చేది. జ్వరం వచ్చిన వాళ్లకు ఇలా నీళ్లు కలిపిస్తే జ్వరం తగ్గిపోతుందంటగా మమ్మీ చెప్పింది అని అనింది. కావాలంటే మమ్మీని అడుగు. అడుగు డాడీ అంది ఆద్య అమాయకంగా. శ్రీధర్కు విషయం అర్థమైపోయింది. కోపం కట్టలు తెంచుకుంది. కానీ పిల్లల ముందు బాగుండదని చెప్పేసి తాను తమాయించుకున్నాడు. కోపంగా సౌజన్య వైపు చూశాడు. సౌజన్య తల దించుకునింది. సౌజన్యకు కొంచెం జ్వరం తగ్గింది. ఆ రోజు అన్నం వండాక అందరూ తినడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు శ్రీధర్. ఇంతలో బయట నుండి వచ్చిన అద్విక, డాడీ మమ్మీకి అన్నం అలా పెట్టకూడదు, నువ్వుండు అంటూ వేడిగా ఉన్న అన్నం గిన్నెలో పొద్దున మిగిలిన చద్దన్నం పెట్టింది. డాడీ దీనిని కొంచెం వేడి చేసి అప్పుడు ఈ అన్నం మమ్మీకి పెట్టండి అని అనింది. ఇలా చల్లటి అన్నం వేడి చేసి అమ్మ ఎప్పుడూ నానమ్మకు పెట్టేది. ఇలా చేస్తే నానమ్మకు త్వరగా బలం వచ్చి జ్వరం తగ్గిపోతుందని అమ్మ చెప్పేది అని అనింది. శ్రీధర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను ప్రాణంగా పెంచిన అమ్మకు ఇంత అన్యాయం జరుగుతుంటే నా కళ్ళు మూసుకుపోయాయా? అయ్యో అమ్మ, ఎంత పని జరిగింది అంటూ చాలా బాధపడ్డాడు. ఇంత జరుగుతున్నా ఏనాడు అమ్మ ఒక్క మాట కూడా
సౌజన్య గురించి చెడుగా చెప్పలేదు. ఎప్పుడూ తన ముఖం పైన చిరునవ్వు కూడా చెరగనివ్వలేదు. పైగా తన కోడలు తనను బాగా చూసుకుంటుందని అందరికీ గొప్పలు చెప్పుకుంటూ ఉండేది మా అమ్మ. అమ్మ రూపం కళ్ళ ముందు కదిలింది. తనలో తాను బాధగా అమ్మా అమ్మా నన్ను క్షమించు అంటూ వేదన చెందాడు శ్రీధర్. సౌజన్యకు పూర్తిగా జ్వరం తగ్గిపోయింది. పిల్లలిద్దరూ స్కూళ్ళకు వెళ్ళారు. శ్రీధర్ సౌజన్య దగ్గరికి వెళ్ళాడు. ఏం సౌజన్య, దేవతలాంటి నా తల్లికి నువ్విచ్చిన గౌరవం ఇదేనా? నువ్వు ఇంత దుర్మార్గురాలివైనా అమ్మ నీ గురించి ఏనాడు పల్లెత్తు మాట అనలేదు తెలుసా? అసలు ఇలా ప్రవర్తించడానికి నీ మనసు ఎలా ఒప్పుకుంది అంటూ చెంప చెల్లుమనిపించాడు. నీకు తెలుసా, అమ్మ నాకెప్పుడు వేడివేడిగా అన్నం కూరలు పెట్టి తాను చద్దన్నం చద్దికూరలు తినేది. నాన్న చిన్నప్పుడే పోయినా నాకే కష్టం తెలియకుండా గారాబంగా పెంచి ప్రయోజకుని చేసింది. నువ్వింత చేసినా ఈ విషయం నాకు తెలిస్తే బహుశా మన మధ్య గొడవలు వస్తాయనని ఏమీ చెప్పకుండా దాచిపెట్టి ఉంటుంది అమ్మ. సిగ్గనిపించడం లేదా నీకు? నువ్వు చేసిన ఈ పని వల్ల అభం శుభం తెలియని ఆ పసి మనసుల్లో కూడా విషబీజాలు నాటావు కదే దుర్మార్గురాల అని అన్నాడు శ్రీధర్. రేపు వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ అత్తగారిని నిన్ను నన్ను కూడా అలాగే చూసే గొప్ప సంస్కారాన్ని వాళ్ళకి నేర్పించావు. ఏం పాపం చేశానే నేను? నీలాంటిది నాకు భార్యగా లభించింది. చిచి, నాకు నా మీదే కోపం వస్తుంది. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని అన్నాడు శ్రీధర్. సౌజన్య పశ్చాత్తాపంతో తలదించుకొని రోదిస్తుంది. ఏడుస్తూ నన్ను క్షమించండి అంటూ శ్రీధర్ పాదాలపై వాలిపోయింది. కన్న తల్లిలా ఆదరించిన అత్తమ్మను చాలా బాధ పెట్టానండి. ఇదంతా మా అమ్మ వల్ల జరిగిందండి. నా బుద్ధి కూడా గడ్డి తినింది. నన్ను క్షమించండి, క్షమించండి ప్లీజ్ అంటూ పాదాలను గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సౌజన్య పశ్చాత్తాపంతో. అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన తల్లిని చూసి, అమ్మా నువ్వా? మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చావేంటి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్. ఏం లేదురా, నిన్న పక్కింటి రాణి పిన్ని ఫోన్ చేసిందిరా. కోడలకు ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. కాలు నిలవలేదురా, అందుకే ఉన్న పలానా బయలుదేరి వచ్చాను అని అనింది అమ్మ. అత్తమ్మ నన్ను క్షమించండి, నేనెంత మూర్ఖంగా ప్రవర్తించినా నాకు జ్వరం వచ్చిందని తెలియగానే వచ్చారు అంటూ గట్టిగా వాటేసుకుని ఏడ్చింది సౌజన్య. పిచ్చి పిల్ల, మీరంతా ఎవరే? మీకోసం కాకుంటే ఎవరి కోసం వస్తానే అనింది అమ్మ. అత్తమ్మ, నేను మీకు చాలా అన్యాయం చేశాను. నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. నన్ను మన్నించండి అత్తమ్మ అంటూ పాదాలకు నమస్కరించింది సౌజన్య. అంతా విన్నానమ్మా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, అది చాలు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు అంది అమ్మ. లేదమ్మా, అది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దాని ముఖం చూస్తే పాపం తగులుతుంది అని అన్నాడు కోపంగా శ్రీధర్. వద్దు నాన్న, అలా చెయ్యొద్దు. చిన్న పిల్లరా, తెలియక చేసిందిలే. అమ్మ చెప్తుందిగా, ఇక వదిలేసేయి. మళ్ళీ ఈ విషయం మాట్లాడొద్దు, నా మీద ఒట్టే అని అనింది అమ్మ. అత్తమ్మ, మీ మంచి మనసు తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అత్తమ్మ అంటూ గట్టిగా చుట్టేసుకొని బోరున ఏడ్చింది సౌజన్య. చాలేమ్మా, పిల్లలు వచ్చే వేళ ఏంది? ఇదంతా వాళ్ళకి తెలియకూడదు. పద, పిల్లలకు వేడివేడిగా పకోడీ చేద్దాం అంటూ ఇంట్లోకి దారి తీసింది అమ్మ. పరిస్థితులు ఏవైనా అమ్మ ఎల్లప్పుడూ పిల్లల మంచే కోరుకుంటుంది. అమ్మ మనసంటే ఇదేనేమో అని మనసులో అనుకున్నాడు శ్రీధర్. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.